హాయ్ వెల్కమ్ టు రియల్ ప్రాజెక్ట్స్ ఛానల్. మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం వై తుక్కుగూడ అండ్ వై శ్రీశైలం హైవే ఈజ్ బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ నౌ అనేది చూద్దాము. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది కనెక్టివిటీ. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కనెక్టివిటీస్ చూద్దాం. రోడ్ కనెక్టివిటీ. శ్రీశైలం హైవే NH 765 6 లైన్ రోడ్కి ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మార్కింగ్ కూడా ఫినిష్ చేశారు. అంతేకాకుండా సోమశిల సిద్ధేశ్వరం దగ్గర కృష్ణా రివర్ మీద కేబుల్ బ్రిడ్జ్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. వన్స్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి తిరుపతి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. అంతేకాకుండా 2 తెలుగు స్టేట్స్ కూడా ట్రావెల్ టైం తగ్గుతుంది. ద కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఈజ్ 1082 crores. నెక్స్ట్ వచ్చి ఎయిర్ కనెక్టివిటీ. మీకు ఆల్రెడీ తెలుసు, తుక్కుగూడ నుండి జస్ట్ 5 కిలోమీటర్స్లోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. విజయవాడ నుండి వరంగల్ నుండి వచ్చే ఎవరైనా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి అంటే తుక్కుగూడ ఎగ్జిట్ దిగాకే ఎయిర్పోర్ట్కి యాక్సెస్ చేయాలి. నెక్స్ట్ ట్రైన్. ఆల్రెడీ కార్డర్ 9గా మెట్రో వాళ్ళు 40 కిలోమీటర్ మెట్రో లైన్ని ప్రపోజ్ చేశారు అండ్ DPR కూడా రెడీ చేశారు ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు ఫోర్త్ సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ. ఇది కూడా శ్రీశైలం హైవేలోనే స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ ఇది బిల్డప్ చేయడానికి మెయిన్ రీజన్ కనెక్టివిటీ. అండ్ దీని గురించి మనం ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడదాం. మనం శ్రీశైలం హైవేలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అండ్ కంపెనీస్ గురించి చూద్దాం. WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ 60 acresలో రాబోతుంది. ఇది ఆల్రెడీ 10 acresలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ది అగాఖాన్ అకాడమీ, IB వరల్డ్ స్కూల్. ఇదే లొకేషన్లో మనకు కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి, లైక్ జెన్ టెక్నాలజీస్, ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్, ఇన్ఫిక్స్ ఇలా ఉన్నాయి. TCS ఆదిబట్ల. ఇది ఇక్కడికి వచ్చాక 30,000+ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది. GMR ఏరోస్పేస్ 24 acresలో రాబోతుంది. ఇది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఫాక్స్కాన్ 200 acres ల్యాండ్లో ఉంది. ఈ ప్లాంట్లో యాపిల్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఫ్యాబ్ సిటీ 1200 acresలో ఉంది. ఇక్కడ రేడియంట్, వేగా టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్ కంపెనీస్ ఇలా ఉన్నాయి. హార్డ్వేర్ పార్క్ 1700 acresలో ఉంది. ఇక్కడ విప్రో ఎంటర్ప్రైజెస్, టాటా టెలి సర్వీసెస్, HCL టాలెంట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా మరికొన్ని కంపెనీస్ ఉన్నాయి. మహేశ్వరం సెజ్ 339 acresలో ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లైక్ సెమీ కండక్టర్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, విప్రో బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అమెజాన్ డేటా సెంటర్ 48 acresలో ఇది స్ప్రెడ్ అయ్యింది. చూశారు కదా, తుక్కుగూడ దగ్గరలోనే కంపెనీస్ అన్నీ ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ఈ ఏరియా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. శ్రీశైలం హైవే తుక్కుగూడ ORR ఎగ్జిట్ నెంబర్ 14 నుండే స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం హైవేలో 70% ఆఫ్ ల్యాండ్ కన్జర్వేషన్ జోన్ ఆర్ ఫారెస్ట్ జోన్లోనే ఉంటుంది, లైక్ ఫుల్లీ గ్రీనరీ. బట్ స్టిల్ మనకి రెసిడెన్షియల్ ల్యాండ్ కూడా అవైలబుల్గా ఉంది. ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఎయిర్పోర్ట్కి 2 sides హైవే నుంచి యాక్సెస్ చేయొచ్చు, బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవే కూడా కనెక్ట్ అవ్వచ్చు త్రూ మహేశ్వరం. మాంచెస్టర్ UK బేస్డ్ ఇంటర్నేషనల్ స్కూలు, భాష్యం CBSE స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫ్యామిలీతో వీకెండ్స్ పెంచడానికైనా రెసిడెన్షియల్గా ఉండడానికైనా ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనం శ్రీశైలం హైవేలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ చూద్దాం. రామ్కీ డిస్కవరీ సిటీ 600 acresలో ఉంది. ఇందులో విల్లాసు, అపార్ట్మెంట్స్, స్కూల్స్, పార్క్స్, హాస్పిటల్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. వర్టెక్స్ గిగా సిటీ 400 acresలో టోటల్ 9 phases విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ 1 విల్లా ప్రైస్ వచ్చి 6 crore. కావూర్ హిల్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్, సిగ్నేచర్ రియల్ ఎస్టేట్, గ్రీన్ రిచ్ హైలాండ్స్ ఇలా మరెన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. రెసిడెన్షియల్ ప్రాజెక్టు టాటా వాళ్ళు G+14ని డెవలప్ చేస్తున్నారు. తుక్కుగూడలోనే ఇది హైరైజ్ ప్రాజెక్ట్. అన్ని విధాలుగా దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ శ్రీశైలం హైవే. ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ లొకేషన్లో చేస్తే మంచిగా వస్తుంది అని తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.